రీడైరెక్టింగ్ బిహేవియర్లో 4 స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ఆఫర్ సంథింగ్ డిఫరెంట్. అంటే మనము ఆపర్చునిటీ ఇస్తూ మనము ఆ ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్‌ని మెల్లిగా మనము మనకిష్టమైన బిహేవియర్‌లోకి మార్చటము. సెకండ్ వన్ వచ్చేసి యూజ్ పాజిటివ్ లాంగ్వేజ్. అంటే మనం ఎప్పుడైతే వాళ్ళని రీడైరెక్ట్ చేస్తున్నామో, ఆ రీడైరెక్ట్ చేస్తూనే మన లాంగ్వేజ్ గనక పాజిటివ్‌గా ఉంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. అంటే మంచి బిహేవియర్‌ని ఈజీగా మనము ఆ బిహేవియర్‌ని మౌల్డ్ చేయొచ్చనమాట పిల్లల్లో. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లవాడు గట్టిగా అరుస్తున్నాడు, స్క్రీమ్ చేస్తున్నాడు. సో, వాడికి నాన్న నువ్వు గట్టిగా అరవద్దు అనేది, వద్దు అనేది ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అది నెగెటివ్ వర్డ్ లాంగ్వేజ్‌గా మారుతుంది. సో, దానికి బదులుగా నాకు అర్థం కావట్లేదు, నువ్వు కొంచెం మెల్లగా చెప్పవా? లేదంటే గనక నీ వాయిస్ కొంచెం రెడ్యూస్ చేయవా? ఇలా చెప్పినట్లయితే గనక వాళ్ళకి మనము గుర్తు చేయట్లా. వద్దు అనే వర్డ్ గుర్తు చేయట్లా. ఎప్పుడైతే ఆ వద్దు అని వాడమో, వాళ్ళు ఆటోమేటిక్‌గా పాజిటివ్ దీనిలోకొస్తారు. అండ్ మనం ఆల్రెడీ బిహేవియర్‌ని కూడా రీడైరెక్ట్ చేస్తున్నాము. ప్లస్ మన లాంగ్వేజ్ కూడా పాజిటివ్‌గా ఉంది కాబట్టి, ఈజీగా పిల్లలు మనం చెప్పిన బిహేవియర్స్‌కి మౌల్డ్ అయ్యే అవకాశం ఎక్కువుంటుంది. అండ్ ఈ బిహేవియర్స్ వల్ల ఈ నెగెటివ్‌ని రిమూవ్ చేసి పాజిటివ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయటం వల్ల మనకి కూడా అనిపిస్తుంది. అరే! పిల్లలతో మనం చాలా ఇంటరాక్ట్ అవుతున్నాము. వాళ్ళకి చాలా క్లోజ్‌గా ఉన్నాము అనేది కూడా మనకు ఆ ఫీల్ కూడా వస్తుంది. సో, ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విషయం గురించి. థాంక్ యూ.